ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయా? కక్ష కడితే రివెంజ్తో వాళ్ళని డిస్మిస్ చేయొచ్చా? గతంలో ఏబీ వెంకటేశ్వరరావు, ఇప్పుడు వెంకటరమణారెడ్డి. మొత్తానికి ఒక పార్టీకి సానుభూతిగా ఉంటే డిస్మిస్ చేయొచ్చు అనేది ఏ విధంగా చెబుతారు? ప్రభుత్వ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? మరి వీరికి కావాల్సిన డిఏకి సంబంధించి మిగతా బెనిఫిట్స్ విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా? అసలు ఏముంటుంది సార్? ఈరోజు తెలియజేయండి. గౌరి గారు, మీకు అట్లాగే ఓల్గా టైమ్స్ ప్రెస్ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నిబంధనలు ఉన్నాయి. సిసి రూల్స్ అంటారు. దానిలో ఏంటంటే వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి. ప్రభుత్వాలు మారినా పార్టీలు మారితే ప్రభుత్వాలు శాశ్వతము. ప్రభుత్వాలు శాశ్వతమైన ప్రభుత్వాలలో పార్టీల విధి విధానాలకు అనుబద్ధంగానే ఆ ప్రభుత్వం ఏం చెప్పిందో చేయాలి. దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానీ, దానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడడం కానీ చేయొద్దు. వాళ్ళ భావనభావాలంటే లోపల ఉండొచ్చు. ఉదాహరణకు నాకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేదు, లేకుంటే టీడీపీ ఇష్టం లేదు, వైసీపీ ఇష్టం లేదు, ఓటు వేయకుండా ఉండొచ్చు. నాకు ఒక పార్టీ పలానా పార్టీ ఇష్టం ఉంది, దానికి ఓటు వేయొచ్చు. అది మాత్రం ఓటు అనేది తన వ్యక్తిగతమైన. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి బహిరంగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి, ఏ ప్రభుత్వంలో పనిచేస్తారో ఆ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు మనం ఒక పాలేరు పెట్టుకుంటాం. ఆ పాలేరు మనం తెల్లారేసి విమర్శిస్తే మనం పెట్టుకుంటామా? పెట్టలేం కానీ. పని మనిషి పెట్టుకుంటాం. మీరు పనికి రాని వాళ్ళు అని ఆమె ఏంటి వింటామా? అందుకని ప్రభుత్వం అంటే పబ్లిక్ మనీ తీసుకుంటున్న ఉద్యోగస్తులు ప్రభుత్వానికి లోబడే పనిచేయాలి. ప్రభుత్వం ఏది చెప్తే అది పనిచేయాలి. అంటే వాళ్ళ రూల్స్ కి విరుద్ధం, వాళ్ళు ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా చేయడానికి వీల్లేదు. ఉదాహరణకు నా పార్టీ అధికారంలోకి వస్తే నా పార్టీ పరంగా పోయి ప్రచారం చేయడానికి వీల్లేదు. అందుకనే బహిరంగంగా ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ, అదే మన లోపాయకరంగా ఓటు వేయడం తప్పు కాదు. బహిరంగంగా ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ, దానికి అనుగుణంగా ప్రచారం చేయడం తప్పైతుంది. మనం ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నాం. మరి అట్లాంటి ఎన్ని వేల మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం అందరూ సస్పెండ్ చేస్తున్నా? సస్పెన్షన్ సహజం, డిస్మిస్ చాలా అరుదు. అందుకని ఆనాడు ఏబీ వెంకటేశ్వరరావు చేస్తే ఆయన కోర్టులో గెలిచి వచ్చింది కదా. అంతేందుకు నిమ్మగడ్డ రమేష్ ఆయన కూడా మనకు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్ ఎలక్షన్ కమిషనర్ ఉండే, ఆయన కూడా ఏం చేసిన చూసినాం కదా మనం. అందుకనే కక్షాదింపు చర్యలు ఒకరిద్దరికి జరుగుతున్నాయి. అది సహజంగా వాళ్ళు ఎదుర్కొంటారు, కోర్టుకు పోతారు. ఇప్పుడు వెంకటరామరెడ్డి విషయంలో కూడా ఆయన కోర్టుకు పోయిండు. ఇప్పుడు హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోతా అంటున్నాడు. ఇక్కడ డిస్మిస్ చేసిండ్రు. డిస్మిసల్ అరుదే మీరు అన్నది. సస్పెన్షన్ ప్రతిసారి చేస్తుంటారు, మళ్ళీ బహాల్ అవుతుంటారు. సస్పెన్షన్ చేసిన అధికారి అంతకంటే ఉన్నత ప్రమోషన్ కూడా తెచ్చుకొని అదే పదవుల కంటే అంతకన్నా ఉన్నత పదవులు వచ్చి చేసిన సందర్భాలు ఉన్నాయి. రూల్స్ ఏం చెప్తున్నాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఎవరైనా సరే ఒకసారి ఉద్యోగాలు చేరిన తర్వాత 27 పూర్తి చేసుకున్న తర్వాత అట్లా ఒక్క కేసు కూడా జరగడం ఇప్పటి వరకు వాళ్ళ పనితీరును అంచనా వేసి వాళ్ళని ఉద్యోగంలో ఉంచాలా, మొత్తం తీసేయాలా, డిస్మిసలే అనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. దేశంలో 3 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే 3 కోట్ల మంది, 140 కోట్ల మంది ప్రజలైతే 3 కోట్ల మంది ఉద్యోగులు. ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి అంటున్నాను, అన్ని కలిపే. అటువంటిది ఇంతమంది ఉద్యోగులు ఒక్కనన్నా 20 ఏళ్ళు అయిపోయింది బాబు, నువ్వు తప్పు చేసినావు, నేను సరైన విధులు నిర్వహిస్తాను, సస్పెండ్ చేసిందా, డిస్మిస్ చేసిందా? చేయలేగా. ఎప్పుడు కూడా ఉద్యోగులకు ప్రభుత్వాలు నవ్వుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఏ ఉద్యోగం బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా పార్టీలు బెదిరిస్తుంటాయి. వీడు పోతే వాడు పోతే వీళ్ళు విభేదం పెట్టుకుంటారు. కానీ ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏదంటే దానికి అనుగుణంగానే లేకుండా ఉంటారు. లోపాయకారిగా మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ చూస్తుంటారు కదమ్మా. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేస్తారు ఎంప్లాయీస్. ఎప్పుడు చూస్తారు కదా. ఒక ఎంప్లాయీ కూడా, అది ముఖ్యంగా టీచర్ లాంటి వాళ్ళు అయితే ఒక 10 మందిని ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ళ కుటుంబం సభ్యులే కాదు, వాళ్ళ సమాజంలో 10 మంది ప్రభావితం. అందుకని చాలా పార్టీలు ఏం చేస్తాయంటే ఉద్యోగులు భయపడుతుంటాయి. ఏమన్నా కానీ ఉద్యోగులు భయపడి చేస్తుంటాయి. అందుకని ఏమైతుంది, ఇప్పుడు సంఘటిత రంగంలో ఉద్యోగులు ఏమో బెదిరించుకొని ప్రభుత్వాన్ని బెదిరించి మరీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ హక్కులు కాపాడుకుంటున్నారు. అదే అసంఘటిత రంగంలో ఉన్నవాడేమో పునాదులు పోతున్నాడు, వాడిచ్చి 500కో 1000కో నోటు తీసుకుంటున్నాడు, ఓట్లు వేస్తున్నాడు, అయిపోయింది. కేరకథం దుకాణం మంది ఏక్ దినకా సుల్తాన్. ఒక రోజు ఓటుకు డబ్బులు తీసుకుంటాడు, 1000 కానీ 2000 తీసుకుంటాడు, అయిపోతుంది. కానీ వీళ్ళు అట్లా కాదు కదా, ప్రతిరోజు ఉంటేవాళ్ళు కదా. వీళ్ళు 35 ఏళ్ళు ఉంటేవాళ్ళు సర్వీస్ లో, రాజకీయ నాయకులు 5 ఏళ్ళే కదా. ఏడిస్తే 5 ఏళ్ళే కదా వాళ్ళ ప్రభుత్వం. అందుకని నడుస్తూనే ఉంటది. ఇప్పుడు ఇద్దరి ఏదైతే వెంకటరామరెడ్డి కానీ మీరన్న ఏబీ వెంకటేశ్వరరావు గారిని చూసుకుంటే ఇద్దరే కదా. ఆనాడు ఏబీ వెంకటేశ్వరరావు గారు కూడా ఆ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించిన వాళ్ళు సస్పెండ్ చేసిండ్రు, డిస్మిస్ చేసిండ్రు. ఆయన హక్కు సాధించుకున్నాడు. చివరిలో రిటైర్మెంట్ అప్పుడు ఆయన ఉద్యోగాలు చేరిండు. లూప్ లైన్ లో పెడితే కూడా మళ్ళీ తీసుకొచ్చి నేను ఎక్కడైతే మళ్ళీ నేను పెట్టాను అక్కడ పెట్టించుకొని చేసిండు, రిటైర్ అయ్యిండు, బెనిఫిట్స్ పొందిండు. ఇప్పుడు కూడా వెంకటరామరెడ్డి గారు ఏమంటున్నారు, నేను బహిరంగంగా ఇక్కడ ప్రచారం చేయలేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, నన్ను ఎందుకు డిస్మిస్ చేశారు అని అడుగుతున్నాడు. డిస్మిసల్ అంటే పూర్తి ఉద్యోగం తీసి పీకేసుడే. సస్పెన్షన్ అట్లా కాదు, కూర్చునే పెట్టి సగం జీతం ఇవ్వడం. సస్పెన్షన్ ఏముంటది అంటమ్మా, వాళ్ళకి వచ్చే ₹1,00,000 జీతం అనుకోండి, ఇంట్లో కూర్చుని పెట్టి 50,000 ఇస్తారు. ఒకవేళ సస్పెన్షన్ ఎత్తివే పెడితే ఆ పాత బకాయిలన్నీ ఒకసారి వస్తాయి.
ఎట్లా అంటే నేను దుర్మార్గమైన ఉదాహరణ అనుకోకండి, నెలసరి ముట్లెట్లనో సస్పెన్షన్ అట్లా అంటున్నాను. ఈ మాట అంటున్నాను కొంచెం వ్యతిరేకంగా ఉన్నాను. ఎందుకంటే సస్పెండ్ అవుతారు. అవినీతి చేసి కూడా సస్పెండ్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ లంచాలు ఇచ్చి రకరకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రభుత్వ అధికారులు ఇంకో ప్రభుత్వం మారికి వచ్చిన తర్వాత వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావడం కాకుండా అంతకంటే ఉన్నత స్థానంలో ప్రమోషన్ కూడా తీసుకొని మరీ వస్తున్నారు. మరి అవినీతి పరుడు ఎక్కడ అవినీతి పరులు డిస్మిస్ చేసింది ఎప్పటి వరకు? ఎక్కడ పట్టుకుంటున్నారు, కేసు నడుస్తుంటే ఏసీపీ వాళ్ళు పట్టుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? లక్షల కోట్లు దొరుకుతాయి, వేల కోట్లు దొరుకుతాయి, 100 కోట్లు దొరుకుతాయి, పరుపుల కింద మొత్తం డబ్బు దొరుకుతాయి. వాళ్ళ కేసు ఏమైంది తెలుసా మనకి ఏమన్నా ఇప్పటి వరకు? రాజకీయ ప్రేరితం కనుక ఈ రెండు ఏపీ వెంకటేశ్వరరావు గారి బయటకు వెలుపులోకి వచ్చినాయి. మరి అవినీతి పరుల కేసులు ఏమైనాయి? ఒక్కడన్నా కొండ ఎక్కడన్నా పట్టిందా ఇప్పటిదాకా? అవినీతి పరుల డబ్బులు పట్టుకున్నప్పుడు ఏసీబీ పట్టుకున్నా తెలుస్తుంది, కానీ ఆ కేసు అతిగతి ఎవరు తెలుసా మనకు అంటున్నారు. ఎవరైతే పట్టిస్తారో వాడి దగ్గర కాళ్ళ వెళ్ళబడి ఇగో వీపు మీద కొట్టురా, కడి మీద కొట్టదు, పాపం వాళ్ళని ఉద్యోగం పోతుంది, నాశనం అయిపోతుంది, పెళ్ళాం పిల్లల్ని కాళ్ళు పట్టుకుంటారు. మళ్ళీ ఎవరైతే పట్టిస్తారో వీడే పోయి అప్రూవర్ గా మారి వాళ్ళ వ్యతిరేకంగా నేను డబ్బులు ఇద్దామనుకుంది కానీ ఆయన అడగలేదు అంటాడు. అయిపోయింది, మొదటిగా వస్తుంది కేల్కర్ర దుకాణం బంద్. అందుకని నేను ఏమంటున్నానంటే అవినీతి పరులను జైలు పంపాల్సిన అవసరం ఉంది. అవినీతి పరులను ఇంటికి పంపే చట్టంలో కూడా మార్పు చేసిండ్రు, తప్పు అది కూడా చూసాం కదా. ఏసీబీ కేసులలో అవినీతి నిరోధక కేసులో సెక్షన్ 17 ఏ తెచ్చారు. అందులో ఏమున్న దుర్మార్గం? కేసు పెట్టాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. అదే కదా మనం చూస్తున్నాం కదా, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ వీటిలలో మన ప్రజాప్రతినిధి కేసు పెట్టాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి, మంత్రులు మాజీ మంత్రుల మీద. అట్లానే ఉద్యోగుల మీద అయితే మన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు మన దేశంలో ఉన్నంత గట్టి మనకు అధికారులకు ఉన్నంత గట్టి రక్షణ ఎక్కడ లేదమ్మా ప్రపంచంలో. మన దేశంలో ఉన్నంత ఉద్యోగ భద్రత ఎక్కడ లేదు. వాడు సర్వ అక్రమాలు చేసినా వాడు ఇంటికి పంపించే వ్యవస్థ లేదు మనకు అంటున్నాడు. ఈ 2 కేసుల్లో అంటున్నాను, ఈ 2 కేసులు రాజకీయ ప్రేరితమైంది కాదంటండి. వెంకటరామరెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా నేను ప్రచారం చేయలేదు, పార్టీకి ప్రచారం చేయలేదు, కానీ నన్ను అన్యాయంగా ఇరికిచ్చారు అంటున్నాడు. ఆయన కూడా మరి పొద్దున కోర్టుకు పోతాడు. ఏపీ వెంకటేశ్వరరావు కూడా అదే ఆరోపణ ఆయన మీద కూడా ఆయన పోయిండు, రుజువుగా తెచ్చుకున్నాడు, వచ్చేసిండు. అందుకని ఈ రెండింటి గురించి మాట్లాడుతుంది. నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రజాధనాన్ని తీసుకుంటున్నా అది మన ప్రజాప్రతినిధులు ఎంత తప్పు చేసినా ఎట్లా శిక్షించాలో వాడు ప్రజా కోర్టు ఒకటి ఉన్నాడు. 5 ఏళ్లకోసారి వాళ్ళ ఇంటికి పంపుతారు కదా. అధికారము, అహంకారము, అవినీతి ఉంటే ఇంటికి పంపడానికి మన ప్రజలు ఉన్నాం, తయారున్నాం కదా. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మారుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 10 ఏళ్లకోసారి మార్చినాం. కానీ ఈ ఉద్యోగులు ఇంటికి పంపించే ప్రయత్నం అయితే లేదు కదా ఎక్కడ కూడా. ఉద్యోగులు మేము 30 ఏళ్ళు ఉంటాం అని చెప్తున్నారు, జీతము భత్యము 2 తీసుకుంటాను, జీతంతో గీతం కూడా అడుగుతున్నాను. అందరు అట్లా ఉంటుంది, అందరి పట్ల నాకు 190 మంది ఉద్యోగులు ఇట్లాగే చూస్తున్నాం కదా. ఏదో రకంగా కొన్ని మంచివాడు ఉంటే నా ఘర్కా నా ఘాట్కా అయిపోతున్నాడు, మంచివాడు ఉంటే నా ఖాతాహాయ్ నా ఖిలాతాహాయ్ అని చెప్పి మంచివాడిని మనం అవమానిస్తున్నాం. మంచి అధికారం ఉంటే రూపురేఖలు పెడుతున్నాం. చూస్తారేమో ప్రజలు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలంటున్నాను. అందుకనే ఇవాళ ఉద్యోగ స్వామ్యం మొత్తం రాజకీయం మీద ఎక్కి మరీ నడుపుతున్నది. కనుక పోవాలంటే ఉద్యోగులకు కూడా ఎక్కడో కంట్రోల్ ఉండాలి. రూల్స్ చెప్పేది అదే, మీరు రాజకీయ ప్రచారం చేయొద్దు, ఎలాంటి పరిస్థితులలో మీరు రాజకీయాల్లో ఇరుకోవద్దు అని చెప్తున్నది. ఇరికినోడు ఇంటికి పోవాల్సిందే కదా. అందుకని ఈ ఇద్దరు పట్ల పెద్ద అవసరం లేదు. ప్రభుత్వాలు తన పని చేసుకోపోతుంటాయి. 20 ఏళ్ల తర్వాత ఈ పనితీరును సమీక్షించి అధికారాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగులు సగం మంది ఇంటికి పోతారు. ఏ మాట కూడా చెప్తారు, ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకం కాదు. సగం మందికి 20 ఏళ్ల తర్వాత ఇంటికి డిస్మిసల్ ఆర్డర్ ఇచ్చి ఇంటికి పంపొచ్చు. సగం మంది పని తప్పించుకొని ఇవాళ చేస్తున్నారు. ఈ పూటకెళ్తే చాలు, చిన్న బజకు శ్రీరామ రక్షాని ఈ పూటకెళ్తే సరిపోద్ది అంటున్నారు. అవినీతి అనేది డబ్బు తీసుకుంటే అవినీతి కాదమ్మా. చెయ్యాల్సిన పనిని చెయ్యకపోతే కూడా అవినీతే. నేనన్న మాట కాదు, భారతీయుడు అనే సినిమాలో కమల్ హాసన్ అంటాడు, ఏమనంటే అందరూ అవినీతి పరులున్నారు, ప్రపంచంలో అవినీతి పరులు లేరా, నన్ను ఒక్కనే ఎందుకు శిక్షిస్తున్నావు అంటాడు. అవును నిజమే, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు. వాడు చేయకూడని పని లంచం తీసుకుంటున్నాడు. వాడి డ్యూటీ కాదు, చేయకూడని పని. నువ్వు చేయాల్సిన పనికి తీసుకుంటున్నావు. అరే బర్త్ సర్టిఫికేట్ ఏమంటే లంచం అడుగుతావు, హెల్త్ సర్టిఫికేట్ ఏమో లంచం అడుగుతావు, రేషన్ కార్డు ఏమంటే లంచం అడుగుతావు. హక్కుగా మాకు అందించాల్సిన పని కదా అది, దానికి ఎట్టా లంచం తీసుకుంటావా అని చంపేస్తారు వాడు. ఆ పని చేయమంటున్నాను, చంపేయమంటలేను, ఇంటికి పంపించమంటున్నాను. అవినీతి అధికారులను ఎవరైతే పని తప్పించుకున్న అధికారులు ఇంటికి పంపిస్తే అప్పుడు ఇటువంటి జరగాలంటున్నాను. 1-2 కేసులు మనం మాట్లాడుతున్నాం, కానీ చాలా కేసుల్లో ఈ పని కావచ్చు జరగాల్సిన అవసరం ఉంది. నేను నొక్కి వక్కాణిస్తున్నాను. సార్, థ్యాంక్ యూ సో మచ్.